హాయ్ గాయ్స్, మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫ్రంట్ పేజ్లో పడ్డది కదా ములకలపల్లి ఫ్లైఓవర్ కూలిపోయిందని. అదే ఈ ఫ్లైఓవర్కి ఎగిరిపోయింది ఫ్లడ్కి. ఇది ఖమ్మం జిల్లా మైబాద్ జిల్లా మెయిన్ రోడ్. ఇది ఇటు ఖమ్మం 15 కిలోమీటర్స్ వస్తుంది, ఇటు సైడు 35 కిలోమీటర్స్కి మైబాద్. ఇది మెయిన్ రహదారి అనమాట. ఇది లేకపోతే ఖమ్మం జిల్లాకు పోవడానికి, ఖమ్మం పోవడానికి, ఇటు మైబాద్ పోవడానికి దారి ఉండదు అనమాట ఈ మధ్యలో విలేజెస్కి. దీనికంటే ముందు ఇక్కడ ఒక పాత ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూడండి. ఇది చిన్న చిన్న ఫ్లడ్స్కే మునిగిపోవడం, పాతదైపోవడం వల్ల కొత్త ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ కొత్త ఫ్లైఓవర్ నిర్మించి కూడా ఒక 12 సంవత్సరాలు అవుతుంది అంతే. ఈ పాత ఫ్లైఓవర్ మాత్రం ఇప్పుడు అదే దిక్కైంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పెద్ద ఫ్లైఓవర్ మీదకి ఫస్ట్ టైం వాటర్ వచ్చినా ఒక దెబ్బకే పోయింది. ఈ చిన్న ఫ్లైఓవర్ మీదకి చాలాసార్లు ఫ్లడ్స్ వచ్చినా కూడా ఎన్నిసార్లు వచ్చినా ఇంకా అట్నే గట్టిగా ఉంది. అందుకని అంటారు పెద్దలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఒకసారి చూడండి, ఇప్పుడు దాన్నే కన్స్ట్రక్షన్ చేసి కొంచెం అటు ఇటు మెరుగులు దిద్ది అదే వాడుతున్నాం. ప్రజెంట్ వెహికల్స్ నడుస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఈ పైన ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ ఎక్కడ పోయిందంటారా, లేచి ఎగిరి మన నడియేట్లో పడిపోయింది. ఇది యాక్చువల్గా ఆకేర్ అంటారు దీన్ని. ఈ ఆకేర్లని కలిసి మన ఖమ్మంలో ఉన్న మున్నేరులో కలుస్తాయి అన్నమాట, చిన్న చిన్న ఆకేర్లని. ఇది ఆకేరు. ఇప్పుడు నేను నడియేట్లో ఉండి మాట్లాడుతున్నాను. ఏర్ అంటాం మేము యాక్చువల్గా పిలుచుకోనికి. యాక్చువల్గా ఆకేరు. ఈ యాక్చువల్గా ఏ ఫ్లైఓవర్ అయితే కూలిపోయి పడ్డదో ఏట్లో ఆ ఫ్లైఓవర్ మీద ఉండే మాట్లాడుతున్నా. ఇగో ఇదే ఫ్లైఓవర్. అక్కడి నుంచి ఎగిరిపోయి ఇక్కడ పడ్డది. ఇప్పుడు నాడు ఏట్లో ఉన్నా నేను. ఇది పరిస్థితి. ఇంతకీ ఈ ఫ్లైఓవర్ గురించి నేనేందో చెప్తున్నా అంటే, ఇది మా ఊరు కాబట్టి, ములకలపల్లి మా ఊరే. బాయ్.